నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఆర్టీసీ కార్మికులు ఈ రోజు సమ్మె తలపెట్టినారు. సో ఆ సమ్మె విజయవంతంగా జరుగుతుంది. అండ్ కొన్ని బస్ డిపోలలో పోలీస్ బందోబస్తుని పెట్టి కొన్ని బసెస్ ని బయటికి తీసి తిప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ హైదరాబాద్ కి సంబంధించిన రాణిగంజ్ బస్ డిపోలో ఉన్నాం. సో వీళ్ళంతా మనకు కనిపిస్తున్న వాళ్ళంతా ఆర్టీసీ కార్మికులు, కండక్టర్స్ అండ్ బస్ డ్రైవర్స్ ఉన్నారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, గవర్నమెంట్ నిన్న చర్చలకు పిలిచిన జేఏసీ వాళ్ళతో ఎలా ఏం మాట్లాడింది ఏంటి అనేది ఇక్కడ ఉన్న కార్మికుల్ని కనుక్కుందాం. అమ్మా నమస్తే అమ్మా. సో ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి హామీలు మీకు ఇచ్చింది, ఏం చేస్తుంది? మేము ఆర్టీసీ కార్మికులం అండి. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో 32 డిమాండ్స్ మా యూనియన్ లీడర్స్ పెట్టారనమాట. మేనిఫెస్టో పెట్టిందే మేము అడుగుతున్నాం. ఎక్కువగా మేము అడగట్లేదు. ఏమని అడగట్లేదు, మాకు అడ్వాన్స్ కావాలి, ఏవో ఇంకా వేరే పే స్కేల్స్ కావాలని అడగట్లేదు. మాకు ఏదైతే 2021-25 వరకు వచ్చే పే స్కేల్ ఏదైతే ఉందో అది కావాలని అడుగుతున్నాం. అయినా ఇంతకుముందు గవర్నమెంట్ మాకు గెజిట్ సంతకాలు అయిపోయినాయి. ఈ ఖాళీ అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి ఈ రోజు మటుకు. అది ఒక్కటి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. అది ఇంతవరకు ఇవ్వలే. పైసలతో సమస్య లేనిది యూనియన్ నాయకులను జేఏసీని మాకు ఇవ్వాలి. అది కూడా మాకు యూనియన్స్ కూడా రద్దుపరిచారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేయట్లేరు. మాకు అదొక బాధ ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇస్తేనే, మేమేం కొంతమ కోరికలు మేము కోరట్లేదు, వాళ్ళు ఇస్తేనే మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ భద్రత లేక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఆ ఒక ఉద్యోగ భద్రత కావాలి మాకు. ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే తీసుకొస్తున్నారో డిపార్ట్మెంట్ మొత్తం మా అవే ఉంటున్నాయి. మా బస్సులు అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు. మా యొక్క డ్రైవర్లను మొత్తం వేరే డిపోలకు పంపించేస్తున్నారు. అట్లా కాకుండా మా బస్సులను మేమే కొనుక్కుంటే, గవర్నమెంటే కొంటే మా డ్రైవర్లే నడుపుతారు కదా. ఎందుకు బయట నుంచి తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ పరం చేయడము, ఎందుకు ఆర్టీసీని కనుమరుగు చేసే ప్రక్రియ చేస్తున్నారు? ఈ యొక్క డిపోలలో చాలా కనుమరుగు అయిపోతున్నది. ఎట్లా అంటే మా యొక్క వినికిడి అనేది లేకుండా, ఆర్టీసీ అనేది వినికిడి లేకుండా మమ్మల్ని రోడ్ల మీద ఉంచి డిపో మొత్తం ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం, ఇవన్నీ బాగాలేదు అసలుకి. మాకు ఏది ఇస్తున్నాడో ఇంతకుముందు గవర్నమెంట్ లో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అవి ఇస్తున్నారు అనేసి మేము 3 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు ఇవ్వడం లేదు. 3 రోజులలో మహాలక్ష్మి పథకాన్ని అమలు పరిచారు. కానీ 3 రోజులలో అమలు పరిచిన మహాలక్ష్మి పథకాన్ని 3 ఏళ్ళైనా కూడా ఇంతవరకు మాకు అనేది ఇవ్వలేదు. కానీ మాకు చాలా బాగా ఉండి నిన్న చర్చలకు పోయారు మా యూనియన్ లీడర్లు. అయినా కూడా చర్చలు ఏమైనా సఫలం కాలేదు, విఫలమైనవి. ఇంకా కూడా ఆశిస్తున్నాము రేవంత్ అన్న మాకు ఏమన్నా మంచి కబురు చెప్పి మమ్మల్ని చర్చలకు పిలిచి, మా యూనియన్ నాయకులు చర్చలకు పిలిచి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. సో ఇప్పుడు 2.5-3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పట్టించుకోలేదు మీ ఆర్టీసీని. సో మరి ఇప్పుడు మీరు సమ్మెకు దిగడం వల్ల గవర్నమెంట్ పట్టించుకొని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మా సమస్యలు ఇంత ముందుకున్న గవర్నమెంట్ పట్టించుకోలేదని మేము కోరి తెచ్చుకున్నాం రేవంత్ అన్నని. ఎందుకంటే యూనియన్ మా ఒక అధికారికంగా ఉన్న పార్టీలు మారితేనన్నా మా బతుకులు మారుతాయేమని మేము ఆశపడి రేవంత్ అన్నను మేము కోరి తెచ్చుకున్నాం. ఎందుకంటే యంగ్ లీడర్ ఉండాలి అధికారంలో, ఒక రెబల్ స్టార్ మాకు రేవంత్ అన్న అంటే. మేము సమ్మె చేసినప్పుడు మాకు మద్దతుగా ఉండి మా ముందుగా నడిచి మమ్మల్ని నడిపించిన అన్న, తెలంగాణ ఉద్యమంలో మా ముందున్న నాయకుడు ఆయన ఉంటే మేము మా బతుకులు మారుతాయి, మాకు మంచి జరుగుతుంది అనే ఆశ కొద్ది మేము అన్నను గెలిపించుకున్నాం. మేము కావాల్సుకొని గెలిపించుకున్నాం. ఎందుకంటే ఏ పబ్లిక్ గాని ఎవ్వరు గాని చేయలేనంత సాహసం మేము చేసినాం. రోజుకు 1000 మందిని కలుస్తాం మేము బస్సులలో కండక్టర్ము. ఒక టికెట్ ఇచ్చిన కాడ మేము ఎంతో ప్రచారం చేసి మనకు ఒక పార్టీ మారాలి, ఒక అధికారం మారితే మన బతుకులు మారుతాయి, ఆ రేవంత్ అన్న వస్తే మన బతుకులు మారుతాయి అని మేము ప్రచారం చేసి గెలిపించుకున్న అన్న మాకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. ఈ ఒక్క రోజుతో వచ్చేది కాదు మాకు ఇది. మాకు ఆయన ఇప్పుడు పిలుస్తాడని మేమైతే ఆశిస్తున్నాము. మా జీవితాలు మారుస్తాడని మేము ఆశపడుతున్నాం. సగం వరకు వచ్చిన మీకు గవర్నమెంట్ లో విలీనం చేసుకుంటా అని చెప్పిండు ఆయన. ఇంత ముందుకున్న గవర్నమెంట్ మీ గవర్నమెంట్ లో విలీనం చేస్తారని ఆయన చేయలేకపోయిండు. ఈయన కూడా అదే చెప్పిండు మాట, గవర్నమెంట్ లో విలీనం అయిపోతుంది అని చెప్పిన చివరి దగ్గర ఉన్నది. 90% అయిపోయింది గవర్నమెంట్ విలీనము. ఈయన వచ్చిన ఒక 10%. అంటే ఈయన మాటతో అయిపోయే గవర్నమెంట్ విలీనం మరి ఎందుకు డీలా చేస్తున్నా అన్న మాకైతే అర్థమవుతలేదు. పక్క రాష్ట్రంలో జరిగింది, మన రాష్ట్రంలో ఎందుకు జరగదు? మాకు ఏవి ఇవ్వద్దండి. మాకు పిఆర్సీలు వద్దు, మాకు డిఏలు వద్దు, మాకు ఏది వద్దు. మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసుకుంటే చాలు. ఆస్తులు ఆయనయే, మేమున్న కండక్టర్ డ్రైవర్లను కూడా ఆయన మనుషులమే అవుతాం మేము. మమ్మల్ని విలీనం చేసుకుంటే చాలు. ఎందుకంటే నువ్వు పెట్టిన పథకాలలో నువ్వు ఫస్ట్ పెట్టింది ఏంది, ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అనేది పెట్టినావు. నువ్వు మాట మాత్రమే సెలవిచ్చినావు, కానీ మేము దాన్ని అమలు చేసినాం. ఎంత కష్టపడుతున్నామో పబ్లిక్ లో పోయి మేము ఎంత దూసుకుంటా పోతున్నామో. 10 మంది ఎక్కడ 30 మంది అంటే 2% 3% పెరిగింది మాకు
పబ్లిక్ అయినా సరే ఆడవాళ్ళమైనా సరే మేము నిలబడి అన్న మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టాలని మేము దూసుకుంటూ పోయి నీవు ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తున్నాము. నీకు సక్సెస్ చేసినాం 0 టికెట్లది. బయట పోతే పబ్లిక్ తో మాటలు ఆయన ఫ్రీ ఇస్తే మీకేమవుతుందని, కానీ కష్టపడేది మేము, ఇక్కడ మాటలు ఇచ్చేది మీరు, కానీ హామీలను నెరవేర్చేది మేము. మేము సక్సెస్ చేసినందుకు మమ్మల్ని కూడా గవర్నమెంట్ లో విలీనం చేసుకొని మీ బిడ్డలుగా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకోమని మేము అడుగుతున్నాము. ఇది ఒక్కటి నెరవేర్చాలని మేము ఆశపడుతున్నాము. మేము సమ్మె చేసేది మాకేం తిండి ఎక్కువ కాదు, ప్రతి ఒక్కరికి లేని స్థితిలోనే ఉన్నారు. ఉన్న అధికారులు ఎవరు కాదు, ఇక్కడ ఏసీలకు ఉండి మేము డ్యూటీ చేసేవాళ్ళం కాదు. కష్టపడి చెమటోడ్చే కార్మికులం మేము. కార్మికుల కడుపు కొడితే అన్న ఇంత ముందుకున్న గవర్నమెంట్లకు ఏం జరిగిందో ఇప్పుడు మీకు కూడా అదే జరుగుతుంది. అట్లాంటి జరగకుండా నువ్వు రియల్ హీరో, మాకు రియల్ హీరోగా ఉండి మమ్మల్ని నువ్వు ఆదుకుంటావని నమ్ముతున్నాము. నువ్వు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చన్నా, కొత్త ఏమొద్దు మాకు. నువ్వేది చేస్తానో అది చెయ్యి, మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసుకో, మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకోమని ఈ చిన్న మనవి మాత్రం ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నామన్నా. ధన్యవాదములు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మీరు పెట్టిన 32 కండిషన్ లో 29 తీర్చగలిగినవే తీర్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేంటి, మీ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికా లేకపోతే నిజంగానే వాళ్ళు దిగొచ్చినారా? మా సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నమే తప్ప నెరవేర్చిన విధానాలు అయితే ఇంక కనబడట్లేదు. ఒకవేళ సమ్మెను తీర్చి మా సమస్యలు తీర్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ల విలీనం ప్రక్రియను మా పిఆర్సీల ప్రక్రియను కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే నిన్నటి నుండి నైట్ 11 గంటల వరకు జేఎస్ నాయకులకు వాళ్ళు సమయం ఇచ్చి వాళ్ళు అడిగిన దాంట్లో వీళ్ళు ఇచ్చిన 32లో గివి చేస్తాం గివి చెయ్యం అనేది ఒకటి క్లియర్గా ఉండాలి. అది లేకుండా వాళ్ళు ఇప్పుడు కమిటీ వేస్తే 48 రోజుల క్రిందట ఇచ్చిన విషయానికి ఇవాళ కమిటీ వేస్తే ఎట్లా? ఆ రోజు వేయాల్సింది కమిటీ. ప్రజాప్రభుత్వం అని చాలా ఆర్భాటంగా చెప్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సచివాలయానికి ఉన్న గేట్లు తీసేసి ప్రజలు లోపలికి రావచ్చు పోవచ్చు అని చెప్పడం మర్చిపోయి ప్రజలలో తిరుగుతూ పని చేస్తూ కింది స్థాయి వర్కర్లు, 4th గ్రేడ్ ఎంప్లాయీస్, మేము తర్వాత బిలో ప్రావర్టీ మధ్యతరగతి ప్రజలను చేరవేస్తూ ప్రజలకు సన్నిహితంగా ఉండి చాలా కష్టపడుతున్న వాళ్ళను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇవ్వాలి. వాళ్ళకు గవర్నమెంటే విలీనం అన్నాం. వీళ్ళు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎలక్షన్ రాగానే ఏం చేస్తున్నారు? ఎలక్షన్ రాగానే మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టేది ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తాం, మీకు ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇస్తాం, మీ బకాయిలు చెల్లింపు చేస్తాం. ఇవన్నీ పెండింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా ఆర్టీసీ వాళ్ళ ఇబ్బందులను గమనించే పరిస్థితి లేదు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంటిది కాదని ఇంకా నమ్ముతున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి కూడా ఒక కరెక్ట్ అయిన విధి విధానాలతోటి పోతుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే రాగానే ప్రతి ఒక్క వర్కర్లను కానీ మిగతా డిపార్ట్మెంట్లను కానీ పిలిచి మాట్లాడుతూ, ఇంతకు ముందు సచివాలయానికి పోలేని పరిస్థితి, ఎమ్మెల్యేని కలవలేని పరిస్థితి, మంత్రిని కలవలేని పరిస్థితి, ఇప్పుడు కలిసినా తీరుతలేదనే పరిస్థితి రాకుండా మా సమస్యలను, మా పిఆర్సీలను విలీన ప్రక్రియ కావచ్చు, జేఏసీ నాయకులు పెట్టిన 32 డిమాండ్లలో మీరేమి చేయగలుగుతారో ఇవాళ సాయంత్రం వరకు క్లియర్ చేస్తే బాగుంటది. కాంగ్రెస్ మీద ఉన్న మంచి ఆర్టీసీ వాళ్ళకు ఒక మంచి ఉద్దేశం ఉంది. మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి రోజు జీవితం గడిపే వాళ్ళు మీ సమ్మె ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతూ కేవలం ఆర్టీసీ కార్మికుల స్వలాభం కోసం మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళ సమ్మె ద్వారా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆర్టీసీ అంటే వాళ్ళకు ఇక్కడ మా ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క మెయిన్ ఎజెండా వాళ్ళకు అర్థం కావట్లేదు. దాన్ని జనాలకు తీసుకుపోయే పరిస్థితుల కొన్ని మేము చేయలేకపోతున్నాం. వాస్తవంగా ప్రజలకు మా వలన మేము ప్రజలకు ఇబ్బంది పడే విధంగా వ్యవహరించడం లేదు. అప్పుడు సమ్మె కావచ్చు, ఈ సమ్మె కావచ్చు. ఇప్పుడు 45 రోజుల ముందు మేము మెమోరాండం ఇచ్చినాం, సమ్మె నోటీస్ ఇచ్చినాం. మా ఏజెంట్ ఏంటిది, మేమేమి 32 డిమాండ్లతోటి 40 రోజుల కిందట ఇచ్చినాం. 40 రోజుల నుండి పదే కలుస్తూనే ఉన్నాం. లేబర్ కమిషన్ కు 3 సార్లు టైం ఇస్తే 3 సార్లు పోయినాం. 3 సార్లు మేనేజ్మెంట్ రాలేదు. 3 సార్లు మధ్యలో నుంచే మేము పక్కకు వచ్చేసినాం. ఇప్పుడు లాస్ట్ కు నిన్న 27 తారీఖు రోజు కూడా పోయినాం, ఏమి జరగలేదు. ఇవాళ నిన్న నైట్ కూడా పోయినాం, ఇవాళ మధ్యాహ్నం అన్నారు. ఇట్లా పదే పోస్ట్ పోన్ చేయకుండా 32 గివి చేయగలుగుతాం. దీనికి ఇంత టైం ఇవ్వండి.
అంటే మా జేఏసీ నాయకులు తప్పకుండా టైం ఇచ్చి మేము ఈ సమ్మెను విరమించుకొని ఉద్యోగాలకు పోనీకి సిద్ధం. కనీసం 32 డిమాండ్లలో ఇది తీరుస్తామని చెప్పే పరిస్థితులు కూడా లేరు. ఇప్పుడు 32 పట్టుకొని పోయిన తర్వాత ఇవాళ కమిటీ వేసారు. మరి 42 రోజుల ముందర ఇచ్చినప్పుడు ఆ రోజే కమిటీ వేసి ఆ రోజే ఆ కమిటీకి మమ్మల్ని అప్పచెప్తే కమిటీ ఆ 32 డిమాండ్లలో సార్ మనం ఇది చేయగలుగుతాం. వాస్తవంగా మేము అనుకునేది ఏంటంటే ఈ కమిటీలు వీళ్ళు పై స్థాయికి సీఎం క్యాంపుకు సంబంధించిన మా ఇన్ఫర్మేషన్ సీఎం క్యాంపుకు సంబంధించిన దగ్గరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోతలేదు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లకు చొచ్చుకుపోయి వాళ్ళకి కావాల్సిన సమస్యలను సేకరిస్తున్న మినిస్టర్లు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. దీన్ని ఎందుకు చేస్తలేరంటే వీళ్ళు ఈ సమస్యను పూర్తిగా అక్కడికి ఇంటిమేట్ అవుతలేదని మేము అనుకుంటున్నాం. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మాకున్న సమస్యలు మెయిన్ గా విలీన ప్రక్రియను పూర్తి చేసినా మేము అగ్రిగానికి ఉన్నాం. ఆర్టీసీని విలీనం చేస్తాం అన్నారు. చేస్తారా చేయండి, లేదా పిఆర్సీలు ఇస్తారా ఇవ్వండి. అది కాకుండా ఇది కాకుండా 2 పిఆర్సీలు పెట్టి మాకు రావాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టి మా జీతాలు తక్కువ రావడం వలన మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. అది గమనిస్తలేరు. వాళ్ళకి ఎంతసేపు కావాల్సింది పథకాలు, ఉచిత పథకాల మీదనే గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తాడు, కానీ చిన్న జీతగాళ్లకు మీద స్పెండ్ చేస్తలేరు. అదొకటి. మళ్ళీ వీళ్ళు మెయిన్ ఇలా ఉద్దేశం ఏంది, ఏం చేయలేరు. ఏం చేస్తాం, మా ఉద్దేశాన్ని మీకు చెప్పగలుగుతాం మేము అంతవరకే. ఏం చేస్తారనేది మీ చేతులు ఉంటుంది. మరి మీరు ఇంత మంచిగా ప్రజాప్రభుత్వం అంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆర్టీసీ వాళ్ళు అన్నారు మనకి ఇలా మంచి జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని. ఆర్టీసీ స్థలాలు మాయి అంటున్నాం. మేము రిటైర్మెంట్ అయినాక మాకేం ఆస్తులు ఇవ్వమంటలేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఏ ఆస్తులు, మాకు అవిటితో సంబంధం లేదు. ఇంతమంది 48,000 మంది ఎంప్లాయీస్ ఉండే ఇప్పుడు 52 రోజుల సమ్మె అప్పటి నుంచి ఇప్పటికి రిటైర్మెంట్ పోతే దాదాపు ఇప్పుడు 35 ఉన్నారో లేరో, 30,000 దాదాపుగా 30,000 మంది ఉన్నారు కావచ్చు. 30,000 మందిని వర్కర్లను వాళ్ళ పిఆర్సీలు ఇస్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళ సర్వీస్ ను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ గ్రీన్ విధానాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టినావు, ఓకే. మరి ఉన్న వర్కర్లను ఆదుకోండి. ఫస్ట్ పర్మనెంట్ ఎంప్లాయీని వాడుకోండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వండి. వాళ్ళకి 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వండి. మీరు గ్రీన్ చేస్తారా, రెడ్ చేస్తారా, ఏం చేస్తారో అది మీ ఇష్టం.